శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2019 ఆంగ్లనామ సంవత్సరానికి స్వాగతం. అందరికీ కూడా అన్ని రాసుల వారికి ప్రతి వ్యక్తికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని, నూతన సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మన ఛానల్ని అభివృద్ధి చేస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే కొంతమంది మిత్రులు నాకు విషయాన్ని చెప్తున్నారు, గురుగారు వ్యాఖ్యానం చాలా పెద్దగా అయింది, ఎక్కువగా చెప్తున్నారు, జ్యోతిష అంశాలు తక్కువ చెప్తున్నారు అని చెప్పి అని అడిగారు. అందుకే నేను దాన్ని తగ్గించుకుంటున్నాను. తప్పకుండా ఒక ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాల్సింది, జ్యోతిషము గోచారరీత్యా చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా 65 to 75% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకంతో కలుపుకొని ఈ జ్యోతిష అంశాలు కూడా, గోచారాన్ని కూడా చూసుకున్నట్టయితే మీకు ఫలితాలు పూర్తి స్థాయిలో 90 to 95% కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక మిత్రుడు చెప్పాడు, ఏం రానిది నువ్వు జ్యోతిషం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. పర్లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పి మీకు ఒకసారి విన్నవించుకుంటున్నాను. నేను చాలామంది నా సోదరులు, నా యొక్క శ్రేయోభిలాషులు ఒక మెసేజ్ చేశారు నాకు, గురుగారు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఏమిటి కారణం అని అడుగుతున్నారు. దానికి నాకు కూడా అవమానకరంగా తోచిందనే విషయాన్ని మీ యొక్క విజ్ఞాపనకి వదిలేస్తున్నాను జ్యోతిష పండితులకి. ఎందుకు మనం ఈ విధంగా మనం ఒక విద్యుక్తమైనటువంటి డిఫరెంట్గా మన జాతక ఫలితాలు చెప్తున్నాం, నాకు అర్థం కావట్లేదు. మరి నా గురుదేవులు, నాకు 3 గురువులు, నా గురుదేవులు చెప్పినటువంటి విషయ ప్రకారంగా పరాశర సంహిత కానివ్వండి, నారద సంహిత కానివ్వండి, అనేక రకాల జ్యోతిష పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను అనుసరిస్తూ, రామన్ గారి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, జైమిని శాస్త్ర పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్వయించుకుంటూ నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలన్నీ కూడా క్రోడీకరిస్తున్నాను. ఆ రోజు చంద్రుడి స్ఫుటము, ఆ రోజు లగ్నం ప్రకారంగా దాన్ని అన్వయించి చంద్రస్థానము మరియు శీఘ్ర గమన రాశుల యొక్క ఫలితాలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. జ్యోతిష ఫలితాలని కూడా వార ఫలితాలని చెప్పడం లేదు. మాస ఫలితాల్లో కూడా బుధుడు, శుక్రుడు, కుజగ్రహాల యొక్క పరివర్తనని, గమనాన్ని అనుసరించి నేను మాసవారి ఫలితాలు చెప్తున్నాను. సంవత్సర ఫలితాలు అందరూ కూడా చెప్పినట్టుగానే గురుడు, శని, రాహు, కేతువుల యొక్క గమనాన్ని అనుసరించి చెప్తున్నాను నేను. మరి ఎందుకు వైరుధ్యమైనటువంటి మనం ప్రకటనలు చేస్తున్నాము, జనాల్ని గందరగోళానికి గురి చేయాల్సిన అవసరం ఏమిటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. దయచేసి మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మీ అందరికంటే చిన్నవాడినే కావచ్చు నేను. మరి ఈ విషయంలో మేధావులు, జ్యోతిష పండితులు దయచేసి ఈ విషయం గురించి ఒకసారి చర్చ చేసుకుంటే మంచిది నా అభిప్రాయం. నోటికొచ్చిందల్లా వాగడం అనేది జ్యోతిష శాస్త్రం కాదు. అనేక రకాల చదువుని కూడా చదవకుండా జ్యోతిష ఫలితాలు చెప్పేటువంటి వ్యక్తులకి ఇది పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి శాస్త్రం కాదు. దయచేసి ఆ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. నేను నిర్భయంగా చెప్తున్నాను, మీకు జ్యోతిష్యంలో అంశంలో కనుక సరైనటువంటి బలం లేనట్టయితే జ్యోతిష విషయాలు చెప్పకూడదు. మీరు దయచేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి జాతకాలు చెప్పుకోండి, పర్వాలేదు, నేను తప్పుపట్టట్లేదు దాన్ని. కానీ పబ్లిక్లో ప్రకటించేటప్పుడు మనకు ఒక రకమైనటువంటి బలం ఉండాలి. ఏ పుస్తక ఆధారంగా చెప్తున్నటువంటి బలం కావాలి. నేను నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో, నేను నా గురుదేవులు 3 గురుదేవులు, నాకు ఆ 3 గురుదేవుల యొక్క పాదాలకి ప్రణామం చేసి వారి నేర్చుకున్నటువంటి విద్యను నేను ప్రకటిస్తున్న విషయాన్ని మరొకసారి మీకు ఖచ్చితంగా చెప్పుకుంటూ, నీ యొక్క జ్యోతిష ఫలితాలని లోక కళ్యాణం కోసం ఉపయోగించే ప్రయత్నంలో అందరం కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఈ స్పష్టమైనటువంటి ఫలితాన్ని మాత్రమే మనం చెప్పాలని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, మీ పాదాలకి నమస్కరిస్తూ, ఇటువంటి విషయాల్లో జనాలందరికీ కూడా సహకారం నాకు కావాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి 2019 జనవరి నెలలో ఎలా ఉండబోతుంది? మొదటి వారంలో అసౌకర్యము, అనారోగ్యము, చికాకు, కోపము, సహనం లేకపోవడము, ఇతరుల రహస్యాల్ని బయటికి లాగాలన్న తపన, మీ రహస్యాలు బయటపడతాయి, జాగ్రత్త. దీనికి ఎటువంటి ప్రతిచర్యలు తీసుకోవాలో మీరు తీసుకుంటే లాభం అనుకూలంగా ఉంటుంది, ప్రయోజనాన్ని పొందుతారు. ఇక 2 నుంచి మిగిలిన వారాల వరకు కూడా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, సోదరుల సహకారాన్ని పొందడం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడము, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, అనుకూలమైన చోటికి బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం కూడా ఉంటుంది. ధనయోగం బాగా ఉంటుంది, చేతి నిండా ధనం ఉంటుంది.
అనుకున్న పనులను కూడా పూర్తి చేసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణ శాతాన్ని పెంపొందించుకుంటారు. ఇంతకుముందు బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఏర్పడుతోంది. ఆరోగ్యం అద్భుతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. చిన్ని అనారోగ్యం నుంచి కూడా పెద్ద అనారోగ్యాలు కూడా మీకు పూర్తి స్థాయిలో నివారించబడతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించిన అవకాశం. పిల్లల కోసం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ పిల్లలకి వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా అద్భుతంగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మంచి వరుడు కానీ మంచి వధువు కానీ లభించే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఈ మాసంలో ఏదైనా శుభకార్య నిర్వహణ తప్పకుండా చేసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక విధానాలు బలంగా ఉంటాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందవచ్చును. ధన లాభం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ వజ్రాభరణాలు సువర్ణాభరణాలు ఇంటికి కావలసిన ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల నుంచి కూడా ధనాన్ని పొందుకునే అవకాశం, శత్రువుల్ని క్షమించేటువంటి అవకాశం, ఆత్మీయుల సందర్శన, చిన్ననాటి మిత్రులతో విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశం, నూతనమైనటువంటి విషయాల్ని అవగతం చేసుకోవడం, గొప్ప వ్యక్తిగా కీర్తించబడడం, అనేక రకాల అవకాశాల్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, రాజకీయంలో ఒక ఉన్నత పదవి లభించే అవకాశం, ఏదైనా సంస్థ కానీ ఏదైనా ప్రజాకర్షక వ్యవస్థలో కానీ నాయకుడిగా లేదా నాయకురాలుగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అనేక రకాల వ్యక్తిత్వంతో అందరినీ కూడా మీ వైపు తిప్పుకునేటువంటి ఒక శక్తియుక్తుల్ని ప్రదర్శించేటువంటి అవకాశం, దాంట్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే దేశ విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన ధనయోగాలు, ధనప్రాప్తి, గృహప్రాప్తి, ఆభరణాలు, స్థిర నివాసాన్ని పొందడము, కోర్టు వివాదాల సమస్యపోవడము, H1B వీసా లాంటివి రావడము, వీసా సంపూర్ణటువంటి పర్మనెంట్ వీసా కానీ గ్రీన్ కార్డు కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అన్ని రకాల సౌఖ్యాలు, ధనయోగాలు, వ్యవహార లాభాలు అన్ని కూడా కనబడుతున్నాయి. అనేక రకాల శుభాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. మొదటి మాసంలో మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో మీరు శివ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందవచ్చును. ఈ మాసం కూడా ఆధ్యాత్మికమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, దేశ విదేశీయాన, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా శుభమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.